అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి కేజీబీవీలు అనగా కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో అయితే మనకి ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. 1095 ఉద్యోగాలైతే ఉన్నాయి. కేవలం ఇవి స్త్రీలకు మాత్రమే అండి. పురుషులకైతే ఎటువంటి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎటువంటి ఉద్యోగాలు కూడా లేవు. ఈ నోటిఫికేషన్ అనేది కేవలం మహిళలకు మాత్రమే అండి. అయితే ఈ 1095 ఉద్యోగాలు మీకు స్కూల్స్‌లో ఉంటుంది. నాన్ టీచింగ్ ఉద్యోగాలు, టీచింగ్ ఉద్యోగాలు 2 ఉన్నాయండి. కానీ టీచింగ్ ఉద్యోగాలు కూడా అందరూ బీఈడీ చేయాల్సిన అవసరం లేదు. మనకి 10థ్ అర్హతతోనే కూడా ఈ ఉద్యోగాలైతే ఇస్తున్నారు. అయితే అసలు ఈ ఉద్యోగాలు ఏంటి? ఎక్కడ అప్లై చేయాలి? చాలామంది ఆన్‌లైన్ ప్రాసెస్ అనుకోని లింక్ అడుగుతున్నారండి. చాలామంది నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేశారు. దీనికి ఎటువంటి లింకు లేదు. అసలు అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఆన్‌లైన్‌లో దొరుకుతుందా అంటే దొరకదు. అదే ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎక్కడికి పట్టుకెళ్ళి ఇవ్వాలి? ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలనైతే అందజేస్తానండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మర్చిపోకుండా మీరైతే ఈ వీడియోలో ఈ అప్లికేషన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకోండి. 1095 అనగానే చాలా మందైతే సెర్చ్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి అసలు ఏ ఏ జిల్లాల్లో పోస్టులున్నాయనేది చాలా మందికి తెలియట్లేదు. సో, ఈ వీడియోని దయచేసి సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. ముఖ్యంగా మనకి కేజీబీవీలు అనగా కస్తూరిబా బాలికల విద్యాలయాలు అంటే ఇవి కేవలం గర్ల్స్‌కి మాత్రమే ఉండే విద్యాలయాలండి. స్కూల్స్. సో, ఇక్కడ కేవలం మనకి లేడీస్ స్టాఫ్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే అది గర్ల్స్ స్కూల్ కాబట్టి. ఆఖరికి డే వాచ్ వుమెను, నైట్ వాచ్ వుమెను చూసారు కదా! వాచ్‌మెన్ కూడా మనకి వుమెనే ఉంటారు. సో, ముఖ్యంగా సమగ్ర శిక్ష సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో అయితే మనకి ఈ వేకెన్సీస్ అయితే తీసుకుంటారండి. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. కానీ ఉద్యోగాలైతే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఔట్‌సోర్సింగ్ ద్వారా ఇవి మనకి భర్తీ అయితే చేస్తున్నారు. జాబ్ సెక్యూర్ అంటే సెక్యూర్ అండి. ఎందుకంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే సాలరీ ఇస్తుంది. చాన్నాళ్ళ వరకు కూడా ఇదైతే ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు ఇలాంటప్పుడే తప్ప అప్పుడు కూడా 90% వీళ్ళనైతే కంటిన్యూ చేస్తారు. మానేయకుండా ఉంటే గనక. అయితే మనకి ఆహ్, చాలామంది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి ఉండదండి. మీ జిల్లాలో వేకెన్సీస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా దగ్గరగా ఉన్న ఊళ్ళ వారికి మాత్రమే అయితే మనకి అవకాశాన్ని అయితే ఇస్తారు. ఎందుకంటే స్కూల్ టైమింగ్‌కి వాళ్ళు మాత్రమే రీచ్ అవ్వగలరు కాబట్టి. అసలు ఇక్కడ ఉద్యోగాలు ఏంటి అనేదైతే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టైప్ 3 ఉద్యోగాలొచ్చేసి 564 ఉన్నాయండి. టైప్ 4 వచ్చేసి 531 ఉద్యోగాలైతే ఉన్నాయి. ఇందులో మనకి టైప్ 3 ఉద్యోగాలనేవి వార్డెను, పార్ట్ టైమ్ టీచరు, చౌకీదారు, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు మనకి ఇందులోకైతే వచ్చేస్తారు. ఆహ్, మనకి ఇక్కడ టైప్ 3కి సంబంధించి నైట్ వాచ్ వుమెను, నైట్ వాచ్ వుమెను, డే వాచ్ వుమెను, అటెండరు, స్వీపరు, స్కావెంజరు అయితే మనకి టైప్ 3లోకైతే వస్తారండి. టైప్ 4లోకొచ్చేసి మనకి కుక్కు, హెడ్ కుక్కు, టీచరు, చౌకీదారు అయితే వస్తారు. మీరిక్కడ చూసుకోవచ్చు. మనకి టైప్ 3 అయితే మనకి వార్డెన్స్ అయితే ఉంటారండి. ఇదన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్‌లోకొచ్చేసి టైప్ 3 వస్తుంది. టైప్ 4 వచ్చేసి మనకి టీచింగ్ అయితే ఉండొచ్చు. కొన్ని మాత్రమే నాన్ టీచింగ్ ఉంటుందండి టైప్ 4లో కూడా. మీరిక్కడ చూసుకుంటే ఏ ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను. శ్రీకాకుళంలో అయితే మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయండి. మన్యంలో అయితే 16 వేకెన్సీలు, విజయనగరంలో అయితే 36, విశాఖపట్నంలో అయితే 6, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే 39, అనకాపల్లిలో 20, కాకినాడలో 6, ఏలూరులో 2, ఎన్టీఆర్‌లో 4, పల్నాడులో 62, ప్రకాశంలో 44, బాపట్లలో 4, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 26, చిత్తూరులో 19, తిరుపతిలో 9, వైఎస్ఆర్ కడప 27, అన్నమయ్య 56, అనంతపురం 40, సత్యసాయి 21, నంద్యాల 41, కర్నూలు 56 అండి. ఇవన్నీ కూడా మనకి టైప్ 3లోకొస్తాయి. నాన్ టీచింగ్ వేకెన్సీస్ అండి మీరు చూసుకుంటే గనక. అలాగే మనకి ఇక్కడ నాన్ టీచింగ్ ఉద్యోగాల్లో టైప్ 4 కూడా ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా చూసుకోవచ్చు మీరు. అవి కూడా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, అనంతపురము, సత్యసాయి, నంద్యాల, కర్నూలు. మీకిక్కడేంటంటే ఇక్కడ టైప్ 4 అయినా, టైప్ 3 అయినా అండి ఇక్కడ మనకి ఏవైతే మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలున్నాయో అంటే వార్డెన్ ఇవన్నీ కూడా ఇప్పుడు వార్డెన్ వచ్చేసి డిగ్రీ చేసుండాలి. ఇంకా మిగతా అన్నీ కూడా మనకేంటంటే కుక్కు, డే వాచ్ వుమెను, నైట్ వాచ్ వుమెను, స్కావెంజరు, అసిస్టెంట్ కుక్ ఇవన్నీ 10థ్‌తో సరిపోతాయండి. పాస్ ఆర్ ఫెయిల్ ఏదైనా సరే.
ఇక్కడైతే తీసుకుంటారు. కానీ వొకేషనల్ టీచర్స్ ఉన్నారు కదా! అంటే మనకి ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మిషన్‌కి సంబంధించి టైలరింగ్ అంటే మీరు కంపల్సరీ 10థ్ చేసి ఉండాలి. అలాగే మీరు ట్రైనింగ్‌లో శిక్షణ పొందినట్టు మీకు గవర్నమెంట్ గుర్తింపు సంస్థ ద్వారా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ఇది కూడా మీకు 10థ్ క్లాస్‌తో పాటు మీరు కంపల్సరీ మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలండి. పీజీడీసీఏ అయి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, ఈ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే మనకి అకౌంటెంట్ ఉంది కదా! అకౌంటెంట్ ఉద్యోగాలకొచ్చేసి బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనకి వార్డెన్ వచ్చేసి మినిమమ్ డిగ్రీ అండి. అలాగే మనకి ఓపెన్ కేటగిరీకొచ్చేసి ఖచ్చితంగా బీఈడీ చేసి కూడా ఉండాలి. ఈ విధంగా అయితే ఇక్కడ వేకెన్సీస్‌ని అయితే ఫిల్ చేస్తున్నారండి. చాలా మంది 10థ్‌తో అని చెప్తున్నారు కదా! మెయిన్‌గా టీచర్ ఉద్యోగాలొచ్చేసి ఏఎన్ఎం ఉంది ఇప్పుడు. ఏఎన్ఎం 10థ్ కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఏఎన్ఎంకి సంబంధించిన కోర్సు ఏఎన్ఎం లేదా మనకి 1 ఇయర్ నర్సింగ్ కోర్స్ ఉంటుంది కదా! ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇలాంటి కోర్సులు కూడా మీరు ఏదో ఒకటి చేసి ఆ సర్టిఫికేట్‌లో ఉత్తీర్ణత అయితే పొందుండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకి 18-45 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్కరు ఎలిజిబులే అండి. అయితే 45 దాటిన తర్వాత ఎవరైనా సరే మనకి 50 సంవత్సరాల లోపు క్యాస్ట్ వైస్‌గా అంటే కొంతమందికి ఎస్సీలకి, బీసీలకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా! వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీ జిల్లాలో వేకెన్సీ ఉంటేనే అప్లై చేసుకోండి. పక్క జిల్లా వరకైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఎందుకంటే ఇదేమి అప్లికేషన్ మీకు ఆన్‌లైన్ మోడ్ కాదు ఏసి వదిలేయడానికి. కంపల్సరీ మీకు ఇంటర్వ్యూలుంటాయి జిల్లా ఆఫీస్‌లో. కానీ ఇంటర్వ్యూలనేవి చేసే ముందే కొన్ని వెతుకుతారండి. ఏంటంటే మనకి పరిసర ప్రాంతాల వారికి ప్రాధాన్యత అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో అయితే చెప్పడం జరిగింది. సో, ఆ నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకి ఏ ఊర్లో అయితే ఏ జిల్లాలో ఏ ఊర్లో ఉందో విద్యాలయాలు ఆ దగ్గర ప్రాంతాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారండి. ఆ ఊరు వారికి ఇంకా మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే అక్కడ రోస్టర్ పాయింట్ల ప్రకారం అక్కడున్న వేకెన్సీస్ చాలా ఇప్పుడు చెప్పాలంటే మనకి ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువున్నాయండి. రాయలసీమ, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, గుంటూరు లేవండి సారీ. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు చూస్తే మీరు 2 ఎన్టీఆర్ చూస్తే 4 చూసారు కదా! ఎక్కువ ఉత్తరాంధ్ర ఉన్నాయి. పల్నాడు అయితే 62, ప్రకాశం అయితే 44, బాపట్ల అటు సైడ్ ఎక్కువున్నాయి. సో, అటు సైడ్ ఎక్కువున్నాయి కాబట్టి ఆ జిల్లాల వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పోస్టులున్నాయి. ఆ ప్రాంతం వాళ్ళైతే ఎక్కువగా ప్రయత్నించే అవకాశాలు ఉంటే మంచిదండి. వాళ్ళకి మాత్రమే వస్తాయి. అయితే ముఖ్యమైనది ఏంటంటే మనకి అప్లికేషన్ ఎక్కడివ్వాలి? ఈ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ మోడ్ కాదండి. ఆఫ్‌లైన్ మోడు. ఇదనేది అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్‌లో మీకు ఈ అప్లికేషన్ అనేది దొరుకుతుంది. మీకు ఆన్‌లైన్‌లో ఎక్కడా దొరకదు. ఇదేంటంటే మనకి సమగ్ర శిక్ష ఆఫీస్ ఉంటుంది కదండీ! జిల్లాలో. ఆ సమగ్ర శిక్ష ఆఫీసు ఇప్పుడు మీరు ఒకవేళ ఆ ఆఫీస్ మీకు తెలియపోయినా మీరు మీ మీ జిల్లాలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయాలకెళ్ళి అక్కడ మీరు ఈ ఆఫీస్ కోసం అడిగితే మీకు ఈ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ కోసం చెప్తారు. ఆఫీస్‌కెళ్ళి మీరు అప్లికేషన్ అయితే తీసుకోవాలి. అయితే అప్లికేషన్ అనేది జనవరి 3 నుంచి మనకి జనవరి 11వ తారీఖు వరకు కూడా ఇచ్చుకోవడానికి ఉందండి. కానీ ఆల్రెడీ మీరు 11 తారీఖు 5 లోపే ఇవ్వాలండి. ఎందుకంటే ఆఫీసులనేవి 5 తర్వాత క్లోజ్ చేసేస్తారు కాబట్టి, మీరు 5 గంటల లోపే ఇవ్వడానికైతే ప్రయత్నించాలి. అయితే ఆల్రెడీ ఈ రోజైతే 6వ తారీఖు ఇంక మనకి ఎన్ని రోజులో లేదు. త్వరగా అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ అనేది ఆఫ్‌లైన్ మోడ్ మాత్రమే ఇస్తారు. మామూలుగా 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డ్ అని ఎందుకనేదంటే నేటివిటీ మీది నిజంగా ఆ జిల్లానా కాదా? అలాగే రేషన్ కార్డు కూడా అడ్రెస్ ప్రూఫ్‌కేనండి. ఇంకా మీరు ఓటర్ ఐడీ మీరు ఆ జిల్లాకు చెందినవారా కాదా తెలుసుకోవడానికి, అలాగే మీరు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారా లేదా తెలుసుకోవడానికి అవి. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అన్నీ ఉండాలండి కంపల్సరీ. మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేది కన్ఫర్మ్‌గా అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా చెప్పారు కదా! మనకి 10థ్ అనేది మినిమమ్ అనేది. సో, అది పాస్ అయిన తెలంగాణ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా ఇన్‌స్ట్రక్టర్స్ అయితే దానికి ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ అంటే మీరు ట్రైనింగ్ పొందిన సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇస్తుంది కదా! ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గరైతే ఉండాలి. ఇదండి ఫుల్లు ఇన్ఫర్మేషను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.